ఏమి ఈ మయసభ సౌందర్యము! ఎంత రమణీయమెంత రసమయమెంతటి కళాసృష్టి! ఈ తరుణ తరుణీ చరణ కింకిణి క్షణ క్షణాత్కారములను అలకించిన చాలదు. ఈ రమణీ దేహాగ్రము స్పృశించుట కన్నా వేరు స్వర్గము కలదు. సువర్ణరేఖాంకిత లవలీలతా పుంజములతో చిత్ర విచిత్ర చిత్ర స్థగిత కుడ్యములతో విరాజిల్లు ఈ భవన భారమ వహించుతున్న ఈ చిత్ర సుందరులు అప్సర భామినుల, ఆదిశేషుని పుత్రికల, మయుని కల్పనా చిత్రికల. ఏమిటి కాసారమా, నిర్మల జలాగారమా, శీతల శీకరములతో శరీర శ్రమ వాయుజేయు అమృతవారి పూరమా గమనించదగా. ఇదిను ఒక ఇంద్రజాలమే. క్షీరసాగర తరంగ ఫేనము వలె ధవళమై స్వచ్ఛమై మా శిరోభాగముపై కాంతులు వెదజల్లుతున్న ఈ ఉపరితలము శివశిరోవేష్టనమైన రజతాచల శిఖరము వలె తోపించుతున్నది కదా. బహువిధ సమర కర్కసులైన పాండవులకి కళాసౌధము వలన ప్రయోజనమే. కళాహృదయుడైన ఈ కౌరవేశ్వరుని కన్నుల ముందున్నచో ఈ కళా సృష్టికి తగిన రసగ్రహణము జరిగి ఉండేది కదా. ఏమని తరుణారుణ తరణి కిరణ ప్రసారము వలె ఈ రత్నరోసులు ఎంత దూరము ప్రసరించుతున్నవి. నీవా పాండవ పత్ని, సర్వక్షత్రియ ధ్యేయమైన రాజసూయ యజ్ఞ దీక్షితవు, అతిథిని అపహాస్యము చేయు అమర్యాద గట్లు పాల్పడితి విప్పాంచాలి. పాలకులైన నకుల సహదేవులనే కాదు, పరాక్రమశాలి పల్గుని నొక్కనినే కాదు, పిన్నట నాటి నుండి మా సోదరుల పరిభవించుట పరిపాటి అయిన భీమసేనుని మాత్రమే కాదు, సకల ధర్మ కోవిదుడు ధర్మపుత్రుని సైతము చేపట్టితివి కదా. ధర్మాధర్మ విచక్షణ అజ్ఞానము ఇంచుకైనను కలుగలేదా? భావనని పరిహసించితివా, మరదనని మేళమాడితివా? అయో నిజవు అగ్ని సంభవము మానసుడనే ఈ రారాజు క్రోధాగ్ని ఎప్పుడు ఎవరిని ఎట్లు తహించులో గ్రహించలేవనైతివా? యవ్వని అభిమానము చతుర్దశ పౌన విరాజమానము, కురువృద్ధులు గురుజనులు సైతము యవ్వనితో చమత్కార వాక్యమానటకైనను సాహసించరు. ఈ ఉదయార్చాచల సేతు సీతనక మధ్యోర్వీగత సామంతులెల్లరు యవ్వని ఎదుట తలవెత్తుటకైనను తల్లడిలెదురు. అట్టి ఈ రాజరాజు అఖండ భరతఖండ సార్వభౌముడు ఒక స్త్రీ కేవలము ఒక బంధకి పరిహాసమునకు పాత్రుడొకటయా? ఈ కురువంశమున పురూరవుడు, భరతుడు, శంతనుడు ఆదిగా గల చక్రవర్తులు రాజ్యములేలలేదా? మగుడధారులై మణిమయశాలలు నిర్మించలేదా? చిరంతన యశోభాక్కులై యజ్ఞయాగాదులు నిర్వహించలేదా? ఎన్నడైనను ఇటిది కంటిమా వింటిమా? ఆగర్భ శ్రీమంతులైన కురుకుమారుల కంటే అరణ్యవాసులై ముక్కు మూసుకొని తపము చేయు మునుల మధ్య పెరిగిన ఈ పాండవులకు నేడింత పటాటోపమా? అసూయాద్వేషముల సంకులమై ఆగ్రహావేశములకు ఆగ్రహమైన వారి అహంకారము
నా నవరాదులు భయంకర ధర్మీకరణపై పుట్టుతున్నది. నా రక్తమ భీషణ ఆహారాద్యలతో రహితమై మరుగుతున్నది. ఇది మయసభ కాదు, మాయాసభ. ఈ కురు సమ్రాట్ మనోవీధిలో రాజస ప్రకృతిని రగిలించిన రాక్షస నిర్మాణం. ప్రాణాధికాభిమాన నిధనము, నిరంతర మనోమథన కారణము అయిన ఈ పరాభవ కథనము గద్యయై, పద్యమై, బంధకీకృత పరిహాస జనితామర్ష రోష కథాయిత మహాకావ్యమై, దాయ విరోధ సంగ్రథ ఇతిహాసమై దశ దిశలా ప్రసరించక ముందే ఈ ప్రదేశమును వీడిపోవాలి. ఈ ప్రదేశమును వీడిపోవాలి. రథము నేల నిరోధించితివిరా బుద్ధిహీనుడా. ఏరు అడ్డు వచ్చినది మహాప్రభు. ఇది సాధారణమైన ఏరు కాదు. ఇంకనూ మమ్ములను పరాభవించుటకు పాండవులు పనిన మాయాజాలం. ఆహా బంధకి, ఇతడ కూడా నీవేనా? మా అభిమానమును రెచ్చగొట్టుటకే నీ వడ్డీ అందు జన్మించితివా? మమ్ము పరిహసించుటకే నీవు పాండవ పద్యమైతివా? నీచుడాల, నీ వికటహాసము మా నిటల భృకుడిని చెటులము గావించుతున్నది. మా దేహమును బలభాగ్యవలే దహించుతున్నది. ఆహా మామా, ఈ దుర్యోగమును నేను భరింపతాలను. ఈ దారుణాఘాతమును నా హృదయము సహింపతాలను. కేవలం ఒక్క ఆడుదాని హాసమునకు ఇంతగా పరితపించుట మేరు గంభీరుడైన నీ వంటి వీరునకు భావ్యము కాదు సుయోధన. ఒక ఆడుదాని హాసము మాత్రమే కాదు మామ, ఈ సమస్త ప్రకృతి నన్ను చూసి అవహేళనము చేయుతున్నది. బంధకి పరాభూతుడైన ప్రభు దాయాదుల కన్నా హీనుడైన ధారుణీపతిని పంచభూతములు వికటాటహాసములు చేయుతున్నది. ఆ వికటాటహాసములతో సమస్త భూగోళము పరిభ్రమించుతున్నది. ఆ పరిభ్రమణముతో నా మతియే భ్రమించుతున్నది. పౌరుషము పటాపంచలై, అభిమానము అవమానితమై, బ్రతుకు భారమైనది మామ. ఈ వ్యధాభరిత వదనాన్ని ప్రజలకు చూపించలేదు. నా సోదరుల నడుమ మనలేదు. అవమానంతో కరి దగ్గర ప్రవేశము కన్నా నాకు ప్రాయోపవేశం వేస్తారంటే. సుయోధన, ఏమి చేసినను నీవు మరణింపజాలవు. అవమానమునకు ప్రతీకారము చేయుట చేత కాకున్నాను. మా మరణము మా చేతనే ఉన్నది. లేదు, నీ మరణము నా చేతనున్నది. మామా, ఇది సున్నతం. నా మరణానంతరమే నీ మరణం. పాండవ రాజ్యలక్ష్మిని హరించి నీ కైవసము చేసిన అనంతరం సకల సామంతుల కైవారములు కొన్న ఆ ధర్మరాజు అతని సోదరులు బానిసలై నీ ఎదుట తలలు వాల్చిన అనంతరం అహంకరించి నిన్ను అవమానించిన పాంచాలి ఇంతకు పదింతలు పరాభూతయ్యి నిండు భేరోలగమున రోధించిన అనంతరమే ఎవరి మరణమైన. పగటి కలలు కనుచుంటివి మామ, అది అసాధ్యం. లేదు సుయోధన, మాయను మాయతోనే జయించాలి. ఇదిగో పాచికలు. సందేశించదు, ఇవి అసాధారణ పాచికలు. ప్రత్యర్థుల పాలిటి ప్రళయ వీచికలు. జ్యూతవ్యసన మోహితుడైన ధర్మరాజును ఆహ్వానించి రాజ్య సమస్తము హరించదు. పాండవులను అడవుల పాలు చేసి నీ మనోభీష్టమును నెరవేర్చదు. చూడు నా పాచికల ప్రభావం. నీవు చేసిన ఉపకారం మనకెంతయో కృతజ్ఞుడు. వేల్పుల దొరకు ఈ ఆటగలది ఉపకారం చేయటయా ఆశ్చర్యముగానున్నది. మాయాద్యూతమున ఓడిన పాండవులు 12 వర్షముల అరణ్యవాసమునెట్లు ముగించి మిగిలిన 1 ఏడు అజ్ఞాతవాసమును ఎట్లు గడుపగలరు? అందున అఖిలలోక ప్రఖ్యాతమైన తన రూపమును అర్జునుడు ఎట్లు దాచుకొనగలుగును అని సందేహించింది. కాని నీ శాపమాతని పాలిట వరమైన సుమ బృహన్నల రూపమున విరాట రాజపుత్రిక ఉత్తరకు నాట్యాచారుడై కాలము గణించుకుంది. మరి మిగిలిన పాండవులు ద్రౌపది
వారందరూ వివిధ వేషములతో విరాటుని కొలుగునందే చేరి పాండవులు విరాటును కొలుచుటయా? ఎంతటి వైపరీత్యము! విచారించకము ఊర్వశి. ఈ స్వామి భృత్య బంధము అజ్ఞాతవాస పరిసమాప్తి వరకు. అనంతరము ఉత్తరాభిమన్యుల వివాహముతో బంధుత్వ బంధం ఏర్పడి సర్వము శుభప్రదము కాగలదు. ఈ వివాహ మహోత్సవము భవిష్యత్ సూచకం. త్వరలో జరగబో మీ అన్నగారి పట్టాభిషేక మహోత్సవమునకు ప్రస్తావన. ఏమి విప్రోత్తమా సందేహించుతుంటిరి? ఈ మణులు మిమ్ము తృప్తిపరచుకున్న నా రత్నభాండాగారమునే సమర్పించుకుందు. ఆ రాళ్లతో మాకు నిమిత్తము లేదు. మరి చతురంగ బలముల, నృత్త గీత వాద్య వినోదముల, అప్సరల వంటి విలాసినిల అట్టి అల్పమైన కోరికలు సాధించుకొనుటకు ఈ దానకరుణని యాచించున అగత్యము లేదు కదా. ఆయనతో ఇంకేమి కావలేను. మడుల, మాన్యముల, సర్వ సుభిక్షములు నా రాజ్య సర్వస్వమా. స్వర్గ సుఖములనే తృణప్రాయముగా గణించు మా బోంట్లకు ఈ మహీరాజ్య సుఖములపై ఆశ మిగిలియుండు నా కర్ణ. ఆయనతో తమ మనమున నేమి కలదో సంకోచించక వెల్లడింపుడు. సుయోధన వశవర్తునులైన నా ప్రాణములు దక్క ఇంకేమి కోరినను ఇచ్చను. మాకు కావలసినది నీ ప్రాణములు కాదు, నీకు ప్రాణ సమానములైన ఆ కవచ కుండలము. ఈ కవచ కుండలములు నాకు పుట్టుకతో వచ్చినవి. నా శరీరము నుండి వేరు చేసిన తక్షణమే ఇవి జీవరహితములగు. ఈ నిర్జీవ తనుత్రాణం వలన తమకు ప్రయోజనమేమి కలుగును పుత్రవర్య? మాకు కలుగు ప్రయోజనము మాట ఎటులుండను. నీవు ఇచ్చేదనంటివి, ఇచ్చుట ధర్మము. సరే, ఇవిగో కవచకుండలము. పుత్ర రక్షణ కొరకై యాచనకు సిద్ధపడితివా మహాత్మా? ఈ మాత్రమునకు విప్రవేశమేలా? స్వస్వరూపమున వచ్చి కోరినను ఈ కర్ణుడు లేదనుడు కదా. త్రిలోకాధిపతివి, సర్వదివిజ పూజ్యుడవు, నీ వంటి యాచకుడు నాకెచ్చట లభించును మహేంద్ర. కర్ణ, నీకు శుభమగుగాక. దానము స్వీకరించు హస్తము క్రిందగును మహేంద్ర. నిజము నిజము. కేవలము శూరాగ్రేసరునిగా మాత్రమే గాక దానవీరునిగా నీ కీర్తి చిరస్థాయి కాగలదు. కర్ణ, కవచము ఒలుచుడచే నీ శరీరము వికృతమైనదని విచారించకము. సూర్యకాంతితో తేజరిల్లగలవు. ధన్యుడను. నీ ధర్మ దీక్షకు దానపరత్వమునకు మెచ్చితిని. ఏమి కావలైనో కోరుకొను. ఇచ్చుటయే గాని పుచ్చుకొనుట ఎరుగని వాడను. ఏమి కోరగలను సురేంద్ర? నీవు కోరకున్నను నేను ఇచ్చేదను. ఇదిగో అద్భుతమైన నా శక్తి. నీ శత్రువునొక్కని చంపి తిరిగి నా వద్దకు చేరగలదు. దీనిని ప్రాణాపాయ సమయమున మాత్రమే ప్రయోగింపు.